किंग्स स्पोर्ट्स अरीना का इफ्तिताह बड़े धूमधाम और खूबसूरत अंदाज में किया गया। इस तकरीब में मुख्तलिफ मुअज़्ज़ज़ शख्सियात और इलाके के अवाम ने भरपूर शिरकत की। इस मौका पर शामिल मेहमानान खुसूसी में थे डिप्टी सुपरिंटेंडेंट ऑफ पुलिस डिवीजन सैदा गारू, सर्कल इंस्पेक्टर शैवलंगम, सब इंस्पेक्टर विनय कुमार और दीगर अहम शरका में शामिल थे। मोहम्मद याकूब भाई, मोहम्मद अबद अल्लाह भाई, शेख इमाम पटेल, मोती राम, नीता रामुलू, जहांगीर भाई, इन सब मुअज़्ज़ज़ शख्सियात ने इस इफ्तिताही तकरीब में भरपूर शिरकत की, जिसके नतीजे में इलाके के रहायशी बहुत खुश और पर उम्मीद हो गए। खुसूसन आईडीएसएम कॉलोनी की आवाम ने इस खुशी के मौका पर अपनी खुशियां मनाई और सबने मुबारकबादें पेश की। ये इफ्तिताही तकरीब इलाके के लिए एक अहम संगमेल है, जो नौजवानों के लिए सेहतमंद सरगर्मियों के नए मौके फराहम करेगा। हम उम्मीद करते हैं कि ये स्पोर्ट्स अरीना इलाके में मुस्बत तब्दीलियां लाएगी और नौजवानों के लिए नई राहें खोलेगी। बॉल नहीं समीर जरा ऐसा सब नॉर्मल धीरे बोलो पीछे से इधर कर लतिफ भाई ले जाओ बेटा हट जाओ बेटा वहां से हट जाओ बॉल बेटा हट जाओ हेलो मारी देखे अरे ये क्या बाल है और पकड़े क्या खिलाओ
मामा डालो डालो भाई मुझे भाई इधर नजर का धीरे होना ये वाली रामने तक चला आपको पैक डालो भाई ये प्रोग्राम टोटल के कोच अब्दुल्ला साहब ఓకే ఈ ప్రజెంట్ రోజులలో అంటే అందరు కూడా మొబైల్కి అలవాటు పడిపోతున్నారు. ఆటలు అనేది తగ్గిపోయింది. ఎవరిని చూసగానే మొబైల్ చూస్తున్నారు, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు. ఆటలు తగ్గిపోయి ఫిజికల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి కూర్చున్నగానే లావ్ అయిపోతున్నారు. 20 yearsకే అందరికీ అనేక డిసీజులు వస్తున్నాయి. అవునా కదా? కాబట్టి ఇంత అంటే ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి అశ్వక్ మరియు సాధు ఇద్దరిని కూడా అంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ఇనిషియేషన్ తీసుకొని చదువుకున్నా కానీ ఉద్యోగాలపైన ఆధారపడకుండా సెల్ఫ్గా మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతామనే ఉద్దేశంతో సొంతంగా ఏర్పాటు చేసుకొని అంటే ఒక కొత్త బిజినెస్ను ఏర్పాటు చేసిన వాళ్ళకి మరొక్కసారి అభినందిస్తూ, ఆటల్లో గెలుపోవటంలో అనేది కామన్. ఇది ఇద్దరు ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళని అభినందించాలనే తప్ప ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకొని కొట్లాడడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. చేయడం వల్ల ఏమైతుందంటే ప్రశాంతమైన వాతావరణం చెడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు డైలీ ఆడుతున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఇది ఎందుకంటే కొంత నివాసయోగ్యమైనటువంటి पब्लिक रहने का जगह है ना, वो बाजू वाले की किसी को भी तकलीफ मत करना, ठीक है? कोई भी कंप्लेंट करे तो कैसे रहता है, डेली बच्चे लोग आके इधर गड़बड़ कर रहे हैं साहब बोले तो डेली 100 कॉल करते रहते हैं, आगे डिस्टर्ब करते हैं पुलिस वाले, अरे ऐसा मत करना बाबा बोल के, ठीक है? अब जब क्या होता है इधर अच्छा पीसफुल रहने का మంచి వెదర్ ఏదైతే ఉందో అది కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే మీరు ఆడే వాళ్ళు ఎవరైతుందో బాక్స్ లోపలనే ఆడుకోండి, బయట పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే అదేవిధంగా రేపు ఇక కొద్ది రోజులు అయితే మన స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతుంటాయి, స్టూడెంట్స్ వస్తుంటారు పోతుంటారు, వచ్చిపోయే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. అంటే ఈవ్ టీచింగ్ చేయడం కానీ అట్లాంటివి కానీ దయచేసి చెయ్యొద్దు. ఇది ఈ క్రికెట్ గ్రౌండ్ ఎట్లుండాలంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. పలానా క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఆడుకునేటటువంటి ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఆర్ ప్లేయర్స్ కానీ ఉన్నారో అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరైనా సరే ఇటు నుంచి పోతున్నారంటే ఏదో సైకిల్ చేయడం కానీ అటు పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేయొద్దు, ఓకేనా? అది చేస్తే ఏమవుతుంది అంటే మొత్తానికే ఇబ్బంది అవుతుంది అందరికీ. కాబట్టి వాళ్ళు ఎంతో ఆశతోటి మీ అందరికీ అంటే ఎక్కడో పోయి ఇప్పుడు రంజోలు పోయి ఆడేవాళ్ళట, అక్కడ పోకుండా మన గల్లీలోనే బాక్స్ వచ్చింది మనకి. కాబట్టి దీన్ని అందరూ మంచిగా వాడుకోండి, ఓకేనా? వాడుకొని మంచి ప్లేయర్స్ తయారు కావాలి. గల్లీలో ఆడిన వాళ్ళు మనకు చాలా మంది ఇప్పుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ సిరాజ్ ఉన్నాడు, ఆటో డ్రైవర్ కొడుకు, అవునా కదా? ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చాడు ఎగ్జాంపుల్, అవునా కదా? అట్లా అంటే ఆడడం టైం వేస్ట్ చేసుకోకుండా మనకు మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి గేమ్స్ అనేది. అంటే మెంటల్గా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది. ఒక అర్ధ గంట ఆడినామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడినటువంటి కష్టం మొత్తం మర్చిపోతాం మనం, అవునా కదా? ఇందులో ఉండేటటువంటి టెక్నిక్స్ నేర్చుకోండి బాగా. ఒక మంచి ప్లేయర్స్ తయారు కావాలి. ఈ గ్రౌండ్ కూడా మంచి పేరు తీసుకొచ్చి అశ్వాక్ అండ్ షాదుల్లాకి గ్రౌండ్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ జహాంగీర్ రాములు, తర్వాత మోతీరామ్ ఇమాం और పాత మిత్రుడు యాకూబ్ మిగతా అందరికీ आपका दिनों तरह से इस्तेमाल करते सबको बात అందరికీ నమస్కారం. నేనైతే లాస్ట్ జైరాబాద్లో అందరికి సుపరిచితుని. ఈరోజు వచ్చిన రోజు నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన టైం వేస్ట్ చేసుకోకుండా మనోడు చెప్పినట్టు మన దగ్గరనే ఉంది కాబట్టి బాక్స్ క్రికెట్ తక్కువ ప్రైజులనే పెట్టిండు కదా, దాన్ని బట్టి అందరూ యూటిలైజ్ చేసుకొని అందరూ ఫిట్నెస్ సాధించుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.
खुशखबरी है कि अपने मोहल्ले के अंदर यहाँ पर ग्राउंड्स भी खत्म हो चुके थे। उसके ग्राउंड खत्म होने के बावजूद हमारा कोई जरिया भी नहीं था, मगर शाहदुल भाई और अशफाक भाई एक क्रिकेट को कायम रखने के लिए, एक क्रिकेट प्लेयरों के लिए हौसला अफजाई के लिए यहाँ पर एक बॉक्स क्रिकेट का बनाए। तो आप लोगों से गुजारिश है कि अपना जो भी फिटनेस के वास्ते है यहाँ पर आ सकते, खेल सकते। और इसके बारे में अपने को क्या है, फिटनेस के बारे में भी सोचना है और महल्ले के बारे में भी सोचना है। अपने को लड़ाई झगड़े से दूर रहना है, उसको बरकरार रखते हुए यहाँ पर आकर प्यार मोहब्बत खुलूस के साथ यहाँ पर क्रिकेट को खेलना है। यहाँ पर अच्छी सहूलतें हैं, अपने को बॉल बैट भी अपने को घर से लाने की जरूरत नहीं है। यहाँ पर हर चीज़ का इंतजाम है और यहाँ पर बॉल भी बाहर नहीं जाएगी। जैसा कि आप सबको मालूम है, बास्केट के वास्ते अपन दूर दूर जाके खेल रहे थे, यहाँ से रंजोल जाके खेल रहे थे, आदेश नगर जाके खेल रहे थे। तो अपने को सहूलत हो गई और यहाँ के बच्चे भी क्रिकेट से दूर हो रहे थे, फिटनेस से दूर हो रहे थे और उनके लिए बहुत अच्छी बात है ये। और वो अपना गेम बताए और प्यार मोहब्बत के साथ यहाँ पर हर हमेशा खेले। और यहाँ पर जितने भी मेहमान आए, हमारे एसआई साहब, सीआई साहब, सबका हम शुक्रिया अदा करते हैं। मेहमान खुसूसी हमारे याकूब भाई, जहांगीर भाई, बेका रामलू साहब, मोतीराम साहब, अब्दुल्ला साहब और हमारे वालिद साहब मुस्तफ़ा भाई, जितने भी लोग आए हैं हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं। और वो भी क्रिकेट को और स्पोर्ट को, जितने भी गेम है आप लोग भी सपोर्ट करिए, आप लोग भी स्पोर्ट को आगे बढ़ाइए, क्योंकि स्पोर्ट खत्म होते जा रहा है। तो मेरी बस यही गुजारिश है कि सब लोग स्पोर्ट को साथ दीजिए और स्पोर्ट को आगे करिए।